ఇన్ని హామీలు ఇచ్చి ఏ హామీని నెరవేర్చకుండా అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? 14 నెలల్లో మీరు ఏం సాధించరు, ప్రజలకు ఏం ఉరగబెట్టిరని మీకు ఓటేయాలో చెప్పాలి. కారణాలు చెప్పండి. మీకు ఎందుకు ఓటేయాలో కారణం చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి కొట్టాడింది మేము, లాటరీ దెబ్బతిన్న మేము, జైలుకు వెళ్ళింది మేము, ఉద్యమాలు చేసింది మేము, ఇప్పుడు నెక్స్ట్ ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నది మేము, నెక్స్ట్ జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నది మేము, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడానికి సిద్ధంగా ఉన్నది మేము. అరే ఫామ్ హౌస్లో ఉన్న కేసు అనవాడికి చివరొస్తా గుంజుకొచ్చినాం. మీరెంత? కాంగ్రెస్ పార్టీ ఎంత? ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకంటే ఏ సర్వే చూసినా కూడా 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్టు, సర్వే రిపోర్ట్లు వచ్చిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ గెలుస్తారని వచ్చిన తర్వాతనే టెన్షన్ పడ్డ ముఖ్యమంత్రి గారు ఊటాహూటిన 3 జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదన పర్యటించి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండు. ఇది అబద్ధాలు అని చెప్పి ప్రజలు గ్రహించారు.